నమస్కారం అండి. ఈరోజు మనము డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. అంటే షుగర్ వ్యాధి. చాలామంది ఏం చేస్తుంటారంటే షుగర్ వ్యాధికి మెయిన్‌గా కారణాలు అంటే సార్ మాకు వంశంలో మా మదర్‌కు ఉంది, ఫాదర్‌కు ఉంది. అంటే మాకు కూడా షుగర్ వస్తది కదా సార్. మాకు కూడా ఖచ్చితంగా షుగర్ వస్తది. మరి ఏం చేయాలి అంటారు. అంటే వంశపారంపర్యంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తక్కువ పర్సెంటేజ్‌లోనే ఉంటాయి. కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల బట్టి, మనం ఆలోచనల బట్టి, మనం తీసుకునే టెన్షన్స్ బట్టి, స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి ఆధారపడి ఉంటది. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది. మన చాలామంది ఏం చేస్తున్నారంటే అండి ఈ మధ్య కాలంలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 ఉండాలి. పోస్ట్ లంచ్ అంటే భోజనం తర్వాత టెస్ట్ చేయిస్తే 180, 160 నుంచి 180 వరకు ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 120 అంటే 20 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు. అయినా వాళ్ళు మందులు స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనకి 20 పాయింట్లు ఎక్కువ ఉంటే మీరు డైట్ పరంగా వాకింగ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈజీగా తగ్గించుకోవచ్చు. మనకు 120 ఉన్నా కూడా నార్మలేనండి ఫాస్టింగ్‌లో. అందరూ ఏం చేస్తుంటారు 140, 130, 140 అబోవ్ ఉంటే అప్పుడు మనం మెడిసిన్ సపోర్ట్ ఏమని ఆలోచించాలి. 120 ఉంటే ప్రీ డయాబెటిక్ కిందకి వస్తాం మనం. అంటే జాగ్రత్త పడాలని. అలాంటప్పుడు మనం మెడిసిన్స్ వాడొద్దు. షుగర్ రాగానే చాలామంది పరిగెత్తి అయ్యో నాకు షుగర్ వచ్చేసింది. నా పని అంతేనేమో లైఫ్ లాంగ్ నేను మందులు వాడాలేమో అనుకుంటారు. అలా ఏం లేదండి. మీ షుగర్ చాలా ఈజీ. మంచిగా షుగర్ అనేది పర్మనెంట్‌గా రివర్స్ చేయొచ్చండి ఈజీగా. అది మన మీద ఆధారపడి ఉంటది. షుగర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం కామన్‌గా మనం చేయాల్సింది ఒకటి టైంకు ఫుడ్ తినాలి. స్వీట్స్ మొత్తం మానేయాలి. రైస్ తగ్గించాలి. మిగతా ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. ఇంతే డైట్. దానికి విపరీతమైన డైట్‌లు మొలకెత్తిన విత్తనాలు అని, లేకుంటే మనం వేరే వేరే ఓట్స్ అట్లా అన్నీ కొన్ని ఉంటాయి. కానీ రాగులు, సాములు, అరికెలు ఎంత డీప్‌గా ఎళ్ళక్కర్లేదండి. కామన్ డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు మేజర్‌గా. మన డయాబెటిస్ ఉన్నప్పుడు ఏం చెప్తామంటే, ఒకటి రైస్ తగ్గించమంటాం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. రైస్ ప్లేస్‌లో కావాలంటే ఫ్రూట్స్, కాయగూరలు ఎక్కువ తినండి. ఆకుకూరలు ఎక్కువ తినండి. రైస్ క్వాంటిటీ తగ్గించండి. మళ్ళీ ఓట్స్ ఎప్పుడన్నా మీకు ఆకలైతే ఓట్స్ తినండి. లేకుంటే అటుకులు కూడా తీసుకోవచ్చు టిఫిన్‌గా. అలాగే మీకు ఏదన్నా నచ్చిన ఫుడ్ టిఫిన్‌గా తీసుకోవచ్చు. అలా మెయిన్‌గా ఏందంటే జొన్నలు మంచిదండి. జొన్నలు ఎక్కువగా తీసుకోవచ్చు. రాగులు, జొన్నలు మీరు ఎక్కువ కన్జంప్షన్ చేయొచ్చు. రైస్ తగ్గించొచ్చు. ఇలా కొంచెం మెయింటైన్ చేసుకుంటే మీకు షుగర్ అక్కడనే 70% తగ్గిపోతుంది. దానికి మీరు తోడుగా కొంచెం వాకింగ్ చేయండి. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వాకింగ్ చేయండి. దానివల్ల ఇంకా షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. ఇప్పుడు మన హోమియోపతిలో ఏంటంటేనండి, మనము షుగర్‌ని టైప్ 2 డయాబెటిస్ అంటాం. అంటే టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చే వ్యాధి షుగరు. ఆ వచ్చిన టైప్ 2 డయాబెటిస్‌కి మనం పర్మనెంట్‌గా తగ్గించుకోవచ్చు మీరు. మన హోమియోపతి మందుల వల్ల. మనం ఏం చేస్తాం ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుంది. ప్యాంక్రియాటిక్ గ్రంథి నుంచి బీటా కణాలనేటివి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మీకేమవుతుంది ఇన్సులిన్ బయట ఉత్పత్తి అవ్వట్లేదు లోపల. అంటే బీటా కణాలకు నుంచి ఇన్సులిన్ రావట్లేదు. కానీ మనం ఏం చేస్తాం బీటా కణాలను యాక్టివేట్ చేస్తాం. ప్యాంక్రియాటిక్ గ్రంథిలో ఉన్న బీటా కణాలను యాక్టివేట్ చేయడం వల్ల మీకు ఇన్సులిన్ శరీరంలోనే ఉత్పత్తి అయ్యే విధంగా మందులిస్తాం. దాని ద్వారా మీకు షుగర్ అనేది నార్మల్‌కి వచ్చేస్తది. దానికి నేను ఇందాక చెప్పిన డైట్ పాటించుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మనకు షుగర్ అనేది పర్మనెంట్‌గా క్యూర్ అవుతది. మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే అది కంప్లీట్‌గా మనకు హాని చేయదు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము మందు ఎక్కువ డ్రింక్ చేయడము, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఎక్కువ తినడము. అలా చేయడం ద్వారా మళ్ళీ మన షుగర్ పెరిగి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే షుగర్ అనేది ఒక చెదపురుగు లాంటిది. అంటే మనము అది ప్రతి అవయవానికి ఎఫెక్ట్ అవుతది. కిడ్నీ గానీ, లివర్ గానీ, మన హార్ట్ గానీ, బోన్స్ గానీ అన్నిటికీ షుగర్ ఎఫెక్ట్ అవుతది. ఎఫెక్ట్ చేస్తది. కాబట్టి మన షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మన షుగర్‌లో హోమియోపతి మందులతోటి మంచిగా కంప్లీట్ క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఆకలి ఎక్కువగా వేస్తుంది. కొంతమందికి ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కోపము, చిరాకు వస్తుంది. అలాగే కొంతమందిలో మెమరీ తగ్గుతుంది. ల్యాక్ ఆఫ్ మెమరీ. అలాగే దాహం ఎక్కువగా వేస్తుంది కొంతమందిలో. అలాంటి సింప్టమ్స్ అనేటివి షుగర్ వల్ల వస్తాయి.
ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. వాళ్ళు యాక్టివ్ అవుతారు, నీరసం తగ్గుతుంది, వీక్‌నెస్ తగ్గుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా మన మందులతోటి తగ్గుతాయి. ఇవన్నిటి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. షుగర్‌కి ఇవ్వచ్చు, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌కి మందు ఇవ్వచ్చు. కాబట్టి ఒక్కసారి షుగర్ ఉంది, మీరు ఇమ్మీడియేట్‌గా టాబ్లెట్ స్టార్ట్ చేయొద్దు, మనం స్వాస్థ్య పరిష్కారం చేసుకుందాము అనుకుంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు దీని గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తాము. అలాగే దానికి ఎలా వాడాలో చెప్తాము, ఎంత డ్యూరేషన్ పడుతుందో చెప్తాము. మొత్తం దీని గురించి వివరిస్తామండి. నమస్కారం.